గారు వచ్చాక ఈ పెన్షన్ల విధానం కానివ్వండి, మొన్న జరిగిన వరదల విపత్తప్పుడు కూడా ఆయన దగ్గరుండి నిలబడి చేసిన విధానం ఎట్లా ఉందమ్మా? అంతా బాగుందండి. బాగానే చేస్తున్నారా? అంతా బాగా చేస్తున్నారు. ఆ? బాగా చేస్తున్నారు. అంటే గతంలో ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడే ఇప్పుడు బాగుంది. 250 పెంచుకుంటా వచ్చింది, అది కరెక్ట్ అంటారా? ఈయన చెప్పినట్టుగా 3,000 ఒక్కసారి 4,000 ఇదే కరెక్ట్ కదా. ఎలా ఉపయోగపడుతుంది ఈ అమౌంట్ మీకు? ఎలా అంటే మాకు మందులు గట్లకి ఉపయోగపడుతున్నాయి. అవును. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు ఈ వయసుకు వచ్చేపాటికి పనులు చేసుకోలేరు. ఈ మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ గతంలో ఆయన వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 అసలు అయ్యే పంచడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు, మరి ఏం చేద్దాం. ఆలోచన ఆలోచించి ఓటేశారంటారా? అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా చేస్తారంట. చేస్తున్నారు మరి. అంతా బాగానే ఉందండి. మొన్న వరదలప్పుడు ఆయన అన్ని బాగానే చేశారు. బాగానే చేశారు. ఏం చేశారమ్మా? ఏం చేశారంటారు? ఏం చేశారు? ఏదైనా ఆహారం కానీ మా వాటర్ కానీ ఏమైనా అందించారు కదండి, బాగానే. అదే కావాలి. మరి కరోనాలో కూడా ఎంతో తిప్పలు పడ్డాం, ఎవరు ఏమీ చేయడం మరి. బాగానే చేశారండి. ఇప్పుడు బాగానే చేశారు. బాగానే ఉందంటారు. బాగానే. ఏం బాగాలేదు అసలు, ఆయన చెప్పిన పథకాలు ఏమి ఇవ్వడు అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు కదమ్మా. మరి అలాగా అనుకుంటారండి, అంతేగానండి. పర్వాలేదు, ఇప్పుడే బాగుంది. అంటే ఏ వాస్తవాలు తెలుస్తుంది కదమ్మా, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా తెలుస్తున్నాయండి. ఇప్పుడు పిల్లలకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పరిశ్రమలు తేవాలన్నా, అభివృద్ధి చేయాలన్నా ఇవన్నీ చేయగలుగుతారు. చేస్తున్నారు మరి, ఇప్పుడు వరకు చేస్తున్నారు కదా బాగానే. పెన్షన్ ని 3,000 6,000 చేసిన ఇది కానివ్వండి, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేయగలడు అనే నమ్మకం ఉందంటారు. నమ్మకం ఉందండి. 6ంటికి ఇచ్చేస్తున్నారుగా. బాబు గారు బాగానే చేస్తున్నారు. 6 గంటలకే పెన్షన్ 6ంటికి ఇస్తున్నాడు. మొన్న వరదలప్పుడు కూడా జనాలు ఇబ్బంది పడుతుంటే సంతృప్తిగా రాష్ట్రం మొత్తం మీద హర్షించారు ఆయన పాలన గురించి. మా అందరికి అన్ని అందుబాటులో అందాయి, అన్ని చేపించాడు, స్పెషాలిటీ కడిగించాడు, క్లీన్ చేపించాడు, అన్ని రాష్ట్రం మొత్తం. అసలు చంద్రబాబు నాయుడు అంటే ఇది విజను అనే విధంగా చంద్రబాబు నాయుడు చాలా మంది పేదలకి 25,000 10,000 7,000 3,000 అందరికీ అందాయి. కాకపోతే ఇంకా అక్కడక్కడ కొద్దిగా కొంతమందికి ఇంకా అందలేదు అంటున్నారు, కానీ ఇస్తారనే దీని మీద ఉంది. అవును అవునవును. బయటగా చక్కగా ప్రెస్ మీట్ లో చివరి వ్యక్తి వరకు అందే వరకు నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నమ్మొచ్చంటారా ఆయన మాట? నమ్మొచ్చు. ఆయన ఉండబట్టే విజయవాడలో సిటీలో ప్రజలందరూ కూడా బాగా ఉన్నారు. మరి మొన్న వరదలు వచ్చే కానీ ఏం పట్టించుకోకపోతే అందరూ కలేబరాలే కనిపించేవి. తూర్పులో కూడా వెళ్ళి చెప్పుకున్నాం, మా వాళ్ళు అందరూ భలే ఉన్నారా, భలే చేశారంటారా మీ చంద్రబాబు నాయుడు అంటే. మా చుట్టాలు కూడా హర్షించారు మమ్మల్ని అందరినీ, ఇంత బాగా జరుగుతుందా మీకు అని.